అంటే పైనుంచి మురుగు వస్తూ ఉంటుంది, మళ్ళీ మనం మూసీ సుందరీకరణ మనం ఆల్రెడీ కొన్ని ఎస్టీపీలు కట్టాం. ఇంకా మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? థ్యాంక్ యూ అధ్యక్ష. కవిత గారు. అధ్యక్ష సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్. మీరు చాలా లిబరల్గా హౌస్ నడుపుతూ ఉన్నారు. మీరు మేమందరం పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క నిమిషం కోసం కొట్లాడుకునేది సార్. మీరేమో గంటలు గంటలు క్వశ్చన్ అవర్ తీసుకోవడం నిజంగా అప్రిషియేట్ పేషెన్స్ సార్. అబ్సల్యూట్లీ. సో మీరు ఇచ్చినటువంటి లిబర్టీతో నేను ఒక మాట చెప్తాను సార్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేమంతా కూడా రైతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబట్టలు వేసుకొని వచ్చినామన్న విషయాన్ని మొట్టమొదటిగా చెప్తూ, మరి ఇవాళ మూసీ నదికి సంబంధించినటువంటి మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ది ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ అసర్టైన్డ్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4,100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా? చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇవాళ 16వ తారీఖు, ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4,100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి? దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే, సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే, మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే సభను తప్పుదారి పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష. ఇంకా వీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మీరు చూస్తే గమనిస్తే అధ్యక్ష, ఓన్లీ 309 కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష. అది డెఫినెట్గా వీడియోలు హృదయ విదారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష. బట్ బికాస్ ఇన్ ద హౌస్ యు ఆర్ కమిటింగ్ సార్ దట్ యు హ్యావ్ గివెన్ ఫర్ 309 ఫ్యామిలీస్ హ్యావ్ గివెన్ కన్సెంట్. నేను సభ ద్వారా అడుగుతా ఉన్నా అధ్యక్ష, గౌరవ స్పీకర్ గారికి మరి ఆ 309 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు, 181 కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష. ఇది వినడానికి కూడా దారుణంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. మరి ఆ 181 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి, ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం, కూల్చడం, హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించినాం అధ్యక్ష. మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ 300 కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అల్టిమేట్గా మానవీయ కోణంలో ఆలోచించాలి అధ్యక్ష. ఏ పేదవాడైనా గొప్పవాడైనా ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష, మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా? మరి కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐ ప్రభుత్వం కడుతుందా? ఈ 3 అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ మూసీ నది ప్రక్షాళన ప్యూరిఫికేషన్ ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ ది నాట్ ఓన్లీ టు హైదరాబాద్ సిటీ, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా ఏదైతుందో ఆయువు పట్టని చెప్పక తప్పదని చెప్పండి అధ్యక్ష. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరం కూడా ఏదైతుందో దీన్ని సమర్థిస్తున్నాం, దీని పట్ల ఏదైతుందో ఈ పునరుజ్జీవం అనండి, ప్రక్షాళన అనండి, దీన్ని చేపట్టాలని కోరుతున్నాం. మరి ఇంకొక వైపు ఏదైతుందో దీన్ని విమర్శనాత్మకంగా మాట్లాడడం అనేది కొంత విడ్డూరం కనబడుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మిత్రులు చెప్పినారు, ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2016లో ఏదైతే అప్పటి ప్రభుత్వం జియో MS నెంబర్ 7 ద్వారా అప్పుడు 500 కోట్లు కేటాయింపు చేసి ఆరంభింపజేయడం జరిగింది. అప్పుడు ఏదైతుందో
మీకు రివర్ బెడ్ జోన్ కానీ లేక బఫర్ జోన్ కానీ ఇరు ప్రాంతాలు ఏదైతుందో ఒక 20,000 కుటుంబాలు పునరావాసానికి ఏదైతుందో తరలించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పని కూడా భావించింది అధ్యక్ష. ఇలా రివర్ బెడ్ జోన్లో నివాసితమై ఎవరైతే ఉంటారో అది అత్యంత ప్రమాదకరమైందని చెప్పక తప్పదు. అంటే వాళ్ళకి ఇతరత్ర ఏదైతుందో నివాస యోగ్యమైనటువంటి ఇల్లు లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఆ మూసీ నది ఈ రివర్ బెడ్లో నిర్మాణం చేసుకోవచ్చు కాక, కానీ వాళ్ళకి ఏదైతుందో ప్రత్యామ్నాయంగా మరి నివాసిత వారికి వసతి చూపెట్టినప్పుడు ఏదైతుందో అది తప్పనిసరి. అది వారికి ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ పునరావాస కార్యక్రమం అనేది ప్రధానం. ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నా ఇలా మూసీ ప్రక్షాళనే కాదు, మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టాలని ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నా పునరావాసం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆ పునరావాస ప్రక్రియను అమలు చేస్తూ ఎవరైతే నిరాశ్రులు అవుతారో వారికి మన స్థిరమైనటువంటి నివాసాన్ని కల్పింపచేస్తూ ప్రాజెక్ట్ అనేది కొనసాగింపచేయాలి. అందులో మాత్రం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక భిన్నాభిప్రాయం రావడానికి వీలైతే అధ్యక్ష. నేనేమంటున్నా గౌరవ మంత్రి గారిని, ముందుగా మీరు మూసీ రివర్ బెడ్ జోన్లో ఎవరైతే ఎన్ని కుటుంబాలు దాదాపు 1200 నుండి 1600 అని చెప్పనేదో నేను పేపర్లో గమనించాను అధ్యక్ష. మీరు 309 మంది ఏదైతుందో ఆల్రెడీ హ్యావ్ షిఫ్టెడ్ అని చెప్పని పేర్కొన్నారు, ఆర్ దే దెమ్సెల్స్ హ్యావ్ షిఫ్టెడ్ అని చెప్పని పేర్కొన్నారు. అది ఏ విధంగానే ఫస్ట్ ఫేజ్ లోపల మీరు రివర్ బెడ్ జోన్లో ఉన్న వాళ్ళని ఏదైతుందో వారికి తగు వసతి సౌకర్యం పరిహారం నష్టపరిహారం కానీ ఇతరత్ర చెల్లింపు చేసి వారు షిఫ్ట్ చేయించే ప్రక్రియ చేపట్టాలి. తదుపరి ఏదైతే బఫర్ జోన్లో వచ్చే వాళ్ళు ఓనర్షిప్ కూడా కలిగి ఉంటారు. బఫర్ జోన్ మొత్తం ఏదైతే ప్రభుత్వ స్థలాలు కలిగి ఉండాలని ఉండదు. బఫర్ జోన్లో ఏదైతుందో సొంత పట్టాలు కలిగి ఉన్నటువంటి వారికి ఆ విలువ మనం ఏ విధంగా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వారికి విలువలు చెల్లింపు చేస్తూ తరలింపు చేయడం, అప్పుడు మాత్రం ఇదంతా సాధ్యమవుతుంది. ఏదేమైనా ఈ మూసీ రివర్ దీన్ని మీరు సుందరీకరణ చెప్పి అన్నా సార్, సుందరీకరణ పదం ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. మనం సార్ పునరుజ్జీవం వీ కెన్ సే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఫస్ట్ ఫేజ్లో ఇది ఏ వికారాబాద్ అనంతగిరి కొండలో ఆరంభమవుతుందో దాన్ని బాపు ఘాట్ వరకు దాన్ని అభివృద్ధి చేసి ఆ బాపు ఘాట్ వద్ద ఏదైతుందో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక బెస్ట్ లైబ్రరీ అక్కడ నెలకొల్పే విధంగా మేము రూపొందిస్తామని చెప్పని పేర్కొన్నట్టు నేను గమనించిన అధ్యక్ష. దయచేసి ఆ విధమైన కార్యక్రమాన్ని తక్షణం చేపట్టడంతో పాటుగా ఇవాళ డిపిఆర్ ఇవాళ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఊహ సార్. ఇప్పుడు ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా మంచిదే. we will not go back, we will take it up. లెట్ మీ సే 1,00,000 కోట్లు అవుతుందా, 1,50,000 కోట్లు అవుతుందా అంటే ఏంటి? ఈ ప్రభుత్వం యొక్క ఒక విశ్వాసం ఇది చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన దృక్పథాన్ని తెలియజేస్తుంది. డిపిఆర్ లేదు, డిపిఆర్ లేకని మీరు ఎట్లా చెప్పిందో అని చెప్పారంటే ఎస్ డిపిఆర్ విల్ కమ్, అది ఎంతకు వస్తుంది ఏంటి దానికి అనుగుణంగానే మనం నిధులు మంజూరు పొందుతాం. కానీ ఏదైతున్నదో ప్లీజ్ కానీ ఏదైతున్నదో ఆ నిర్మాణ వ్యయం ఎంతైనా కానీ వెచ్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని తెలియజెప్పడానికి ఏదైతుందో ఇవాళ సీఎం గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా దాన్ని ఏదైతుందో మీరు విమర్శనాత్మకంగా మీరు ఎట్లా చెప్పారు 1,00,000 కోట్లని, మీరు ఎట్లా చెప్పి 1,50,000 కోట్లని చెప్పని మాట్లాడు సరైనది కాదు. అది ఇవాళ ఏదైతుందో అధ్యక్ష 2016లో మీరు తలంచినటువంటి యొక్క ఈ మూసి పునరుజ్జీవం 2016 23 గడిచిపోయింది, 24కి వచ్చాం అధ్యక్ష. 24 అయితే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దీన్ని టేకప్ చేయాలని ప్రాధాన్యతతో నిర్ణయం తీసుకున్నది. మీరు గౌరవ మంత్రి గారు మీ ద్వారా అడిగేది 2016 నుండి 23 వరకు ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ మూసి పునరుజ్జీవానికి సంబంధించిన ఒక ప్రాజెక్టుపై మీరు ఏ సంవత్సరం ఎంత నిధులు కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఏ సంవత్సరం ఎంత నిధులు కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టారు. మీరు ఆనాడే కట్టేది దీన్ని ప్రాధాన్యత క్రమంగా తీసుకొని ఉన్నట్టయితే ఇవాళ ఈ సమస్య ఇంత ఉత్పన్నమేది కాదు. ఇది మీరు ఆనాడేది ఇస్తుందో కేవలం నామమాత్రంగా ఈ మూసి పునరుజ్జీవం మూసి ప్రక్షాళన చేపడతామని చెప్పి పేర్కొని మీరు చేపట్టిన కార్యక్రమం చేపట్టలేకపోవడంతో ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతగా తీసుకుంటుంది. దాన్ని మీరు దాన్ని మీరు హర్షింతే అని చెప్పి అంటున్నా. ఇవాళ ఏదైతుందో కెమికల్ ఇవాళ ఇండస్ట్రీస్ దీనిపైన పరిశ్రమలు ఉన్నాయి. అవి ఏదైతుందో సారీ నేను పుట్టింగ్ క్వశ్చన్ నేను ఉపన్యాసం చెప్పిన డైరెక్ట్ పుట్టింగ్ క్వశ్చన్ మినిస్టర్ ఇప్పుడు అందులో ఇప్పుడు పైన ఉన్నటువంటి ఒక పరిశ్రమ ఉన్నాయి సార్, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
వాటికి సంబంధించి వాళ్ళకి ఏదైతే దే షల్ హ్యావ్ దేర్ ఓన్ ఎస్టీపీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అనేది ఏదైతే వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి. నేనేమంటా మీ ద్వారా సార్ గౌరవ మంత్రి గారిని, ఏ పరిశ్రమలు అయితే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక వాళ్ళకు వ్యర్థాన్ని ఈ మూసీ నదిలో విసర్జిస్తున్నారో, మలినాలు విసర్జిస్తున్నారో మీ కోరిక వాటి నిలువ చేయండి అని చెప్పట్టు నేను. ఎవరేమైనా కానీ ఏది ఉందో ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 2000 MLD మనకు మళ్ళీ వస్తాయని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఇన్ కమింగ్ డేస్ ఏదైతే ఇట్ మే గో అప్. కాబట్టి ఇప్పుడే దీన్ని ఏదైతే అసలు ఆనాడే గట్ట దీన్ని నిలిపివేసి ఉన్నట్టయితే సమస్య రాకపోతుండే. ఆనాటి ప్రభుత్వాలు ఏదైతుందో ఆశించిన మేరకు చర్యలు చేపట్టకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పి చెప్పక తప్పదంటూ నేను ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ మూసీ ప్రక్షాళన పునరుజ్జీవానికి సంబంధించి ప్రాధాన్యత క్రమంగా ఈ కార్యక్రమం చేపట్ట తలంచినందుకు నేను హర్షించడమే కాదు, మీరు దయచేసి నిధులనే సమస్య కాదు. రేపు అమృత్ 2 వస్తుంది సార్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అమృత్ 2 వస్తున్నది. మీరు అమృత్ 2లో దీన్ని చేర్చి అమృత్ 2 ద్వారా ఏదైతుందో నిధులు మనం పొందడానికి అవకాశం లభిస్తాయి చెప్పండి. దయచేసి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఎక్కడికి వచ్చేది ఈ ముసీ రివర్ ప్రాజెక్ట్ లో మనం ఏదైతుందో ఏ వివాదం లేకుండా ఇది ముందుకు పోవాలంటే ఇందులో ఏదైతే నిర్వాసితులు అవుతారో వారి పునరావాసంనే ప్రధానమైన ఒక అంశం. ఆ నిర్వాసితులకు కాదు పునరావాసం, మీరు మూసీ రివర్ బెడ్ వారికి ఏదైతుందో వారికి పునరావాసం తక్షణమే కల్పిస్తూ వారి సంతృప్తిగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఇవాళ సోదరిమణి ఏదైతుందో వాళ్ళకు మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కూడా కల్పింపజేయడం జరిగింది. వారికి ఉపాధి కల్పన నిమిత్తం కూడా ప్రయత్నించడం జరిగింది. అట్లే బఫర్ జోన్లో కూడా సంబంధించి ఏదైతున్నదో నిర్వాసితులయ్యే వారిని వారి యొక్క హక్కుకు అనుగుణంగా వారి పరిహారం చెల్లింపు చేసి అప్పుడు మాత్రం ఏదైతే ప్రొసీడ్ అయితే ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాదు అని చెప్పి పేర్కొంటూ అంటే రియల్ సార్ చైర్మన్ గారు నిజంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే హైదరాబాద్ నగరానికి ఏదైతుందో ఇట్ విల్ బూస్ట్ అప్ హైదరాబాద్ ఇమేజ్ ఐఎమ్ టెల్లింగ్ సార్. అక్కడ మన పశ్చిమ ఆరంభం అయితే తూర్పు వరకు ఏదైతుందో కృష్ణా నది వరకు అసలు మనకు ఈ మూసీ నది ఒక విధంగా వరంగా భావిస్తామని చెప్పి అంటున్నాం. అటువంటి ఒక వరాన్ని మనం ఉపయోగించుకోవాలి, అది మన బాధ్యత అని చెప్పి అంటున్నాం. దయచేసి మంత్రి గారు నేను అడిగినటువంటి ఒక వివరాలకు నాకు స్పందించాలని కోరుతూ అమీర్ అలీ ఖాన్ గారు. Chairman sir, I welcome the Musa Nadi project, sir. Sir, this was conceived in 1980 somewhere, and lake tourism has been always a tourist attraction places, and I think तेलंगाना में 3 लाख लोग आते सब हर साल टूरिज्म के वास्ते और 68,000 इंटरनेशनल टूरिस्ट आते हैं. अगर ये बनता है और जल्द बना तो ये बहुत ज़्यादा फ़ायदेमंद हो सकता है. जो लोग मुतासिर हो रहे हैं साहब उनके लिए आई थिंक एम्प्लॉयमेंट अपॉर्चुनिटी अगर वहाँ पर दिए